మిత్రులారా, తెలంగాణ ఎందుకోసం పోరాటం జరిగింది? నీళ్లు, నిధులు, నియామకాలు. నదులన్నీ ఆంధ్రాకే పడుతున్నాయి, నీళ్ళన్నీ ఆంధ్రాకే పడుతున్నాయి, నియామకాలన్నీ ఆంధ్రాకే, పైసలన్నీ ఆంధ్రాకే. పైసలు వచ్చేదంతా హైదరాబాద్ చుట్టుపక్కల నుంచి ఆదాయం వస్తుంది. ఆంధ్రలో ఏం లేదు. వరదలు, తుఫాన్లు అక్కడ ఉండేది. రాయలసీమలో మనకు తెలిసి ఏముండదు. సహజమైన చెరువులు తెలంగాణ దక్కన్ పీఠము కాబట్టి చెరువులు ఏర్పడతాయి, పంటలు పండినాయి, చల్లగా ఉంటుంది హైదరాబాద్, ఎయిర్ కండిషన్ బై నేచర్. కానీ ఏమైంది? తెలంగాణ ఆంధ్ర ప్రజల్ని అడగకుండా భరత్ ఇక్కడ రావాలి పైకి. తెలంగాణ ప్రజల్ని అడగకుండా తెలంగాణ ఆంధ్ర మెర్జ్ చేసింది. నిజానికి ఇక్కడ అసెంబ్లీలో తీర్మానం చేయాలి, కలపాలన్నా లేదా విడదీయాలన్నా కలపాలన్నా తీర్మానం చేయాలి. అట్లాంటిది ఏం చేయలేదు, కలిపేసింది. కలిపితే ఏమైందంటే అసెంబ్లీలో 2/3 మెజారిటీ ఆంధ్ర వాళ్ళది, 1/3 మాత్రమే తెలంగాణ. సో వాళ్ళకి ఇర్రివర్సిబుల్ మెజారిటీ, తెలంగాణ ఇర్రివర్సిబుల్ మైనారిటీ. తెలంగాణలో ఎవరిని ఉండనియరు, ముఖ్యమంత్రులు కానియరు. తీర్మానాలు చేస్తే నదులన్నీ అక్కడికే పోవాలి, నియామకాలు అక్కడికే పోవాలి, అంతా ఆంధ్రలే ఉద్యోగాలంతా. ముఖ్యమంత్రులు ఎవరిని? పివి నరసింహరావు 5 ఏళ్ళు కేంద్రంలో మైనార్టీ ప్రభుత్వం నడిపిండు, కానీ ఇక్కడ 6 నెలలు కూడా ఉండలేకపోయింది. చెన్నారెడ్డి అంతే, అంజయ్ అంటే, ముగ్గురు ముఖ్యమంత్రులు, ముగ్గురు కూడా ఎక్కువ కాలం ఉండలే, ఆందోళనలో ఉన్నారంతా. ఆ సమయంలో ఇంత అన్యాయాలు జరుగుతున్నాయి. తర్వాత తెలంగాణలో ఎక్కిరించుకుంటూ సినిమాలు తీయడం, భూములన్నీ ఒక్క కులం వాళ్ళే కబ్జా పెట్టడం, ఆంధ్ర వాళ్ళే కబ్జా పెట్టడం. ₹1 గజం భూమి ఒక్క కులమోలకు ఒకే ప్రాంతం వాళ్ళకి ఇచ్చింది చంద్రబాబు నాయుడు. జూబిలీస్లో ₹1000 ఇస్తే 2000 గజాలు, ఒకరు 30-40 కొట్టుకుంటున్నారు. మన వాళ్ళు ప్రింట్ కూడా చేసిండ్రు అదంతా. ఇది ఇట్లా ఉంటే అప్పుడు ఇంకా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అయితే తప్ప మనకు స్వయం పాలన లేదు. మనం ఆంధ్రుల కింద వలస పాలన, బ్రిటిష్ వాళ్ళ పరిపాలన, అది విదేశీ పాలన. అది ఇప్పుడు అంతర్గత వలస పాలన, అది విదేశీ వలస పాలన. అంటే ఏంటంటే పరాయుడు వచ్చి సైన్యాన్ని తీసుకొచ్చి, జేవిరాజు గారు సార్ రండి ప్లీజ్, ఉండాలి, ఉండు తల్లి, తల్లి మీరు రండి. రండి అన్న, సత్యన్న ఇటు రాను, కూర్చోండి. భరత్ ఇక్కడ కూర్చో, గంగ కూడా కూర్చో. అప్పుడు తెలంగాణ ఉద్యమం 95-96లో మొదలుపెట్టినాం. ఇన్నారెడ్డి, నేను, ఆకుల భూమయ్య, గద్దరు మామూలుగా పాటలు రాయలే. తెలంగాణ జిల్లాకు సంబంధించిన అన్ని గెజిటర్స్ చదివిండి ఆయన. గెజిటర్స్ పుస్తకాలు ఉంటాయి. 12 జిల్లాలకు సంబంధించి 10 జిల్లాలకు సంబంధించి విలేజ్ సర్వే మోనోగ్రాఫ్స్, ఒక్కొక్క జిల్లా. ఉదాహరణకు శివనగర్ మెదక్ జిల్లా, తాళసింగారం మనం నల్గొండ జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లా, ఊట్లమట్టివాడ వరంగల్ జిల్లా, ఇంత లావు పుస్తకాలు ఒక్కో జిల్లాది. ఆ పుస్తకాలను చదివండి. తర్వాత ఫెయిర్స్ అండ్ ఫెస్టివల్స్ ఆఫ్ ఇండియా, ప్రతి జిల్లాలో ఉన్న గుళ్ళు, దేవాలయాలు అన్నిటి గురించి ఆ పుస్తకాలను అన్ని తీసుకొచ్చినాం, ప్రింట్ చేయించినాయి. తీసుకొస్తే అవన్నీ చదివి మామూలుగా చేయలే. తెలంగాణ కోసం ఆయన వెంటనే కన్విన్స్ కాలే. ఆయన ఏమేమి అన్యాయం జరుగుతుంది మేమందరం పోయి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆయనకు తెలుసు, ఎందుకంటే 16 మూమెంట్ ఉన్నాడు ఆయన, తెలుసు. కానీ మళ్ళా చర్చ పెట్టి ఇట్లా ఒకరోజు కాదు 2 రోజులు కాదు, అందరం ఎట్లా చేయాలి, ఉద్యోగం ఎట్లా చేయాలి, దానికి ప్లాన్ ఏమి ఉండాలి, యాక్షన్ ఏమి ఉండాలి, ఎవరెవరు కలిసి వస్తారు మన తోటి, శత్రువు దాడి చేస్తే ఎటువంటి మన దగ్గర ప్లాన్ ఎటువంటిది ఉండాలి, అవన్నీ చర్చించినాక తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టి. గద్దరు మావోయిస్ట్ పార్టీ ఉన్నా కూడా ఆయన మీద ఏ దాడి జరగలే. కానీ ఆయన రాజీనామా చేసిండు. మోదీ ఏదో మాట్లాడుతున్నాడు, అమిత్ షా ఏదో మాట్లాడుతున్నాడు, బండి సంజయ్ ఏదో మాట్లాడుతున్నాడు. మేము పోయినాం. ఎందుకు రాజీనామా చేసిండంటే పార్టీకి ఒకటి తెలంగాణ అనాలని, దానికి అలా సిద్ధంగా లేరు. అన్నిటికంటే ముఖ్యం ఆయన కేజీ సత్యమూర్తి కలిసి దళిత ఇష్యూ టేకప్ చేయాలి. వర్గం ఒకటే కాదు, వర్ణం కూడా ఉన్నది దేశంలో, అంటరానితనం ఉన్నది, దానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని వీళ్ళిద్దరు తీర్మానం. అక్కడ వెంకటస్వామి కాలేజ్ ఉంది కదా, అక్కడ పెద్ద ఆందోళన జరిగింది, దాంట్లో గొడవ కూడా అయింది. విరసంబలంతో అటువైపు ఒకటి ఇటువైపు ఒకరు అయింది. అప్పుడు గద్దరికి నచ్చలేదు, వీళ్ళు తీర్మానం అంటరానితనం వ్యతిరేకంగా తీర్మానం చేస్తలేరు, దళితుల సమస్య మీద తీర్మానం చేస్తలేరు అని చెప్పి రాజీనామా చేసిండు. అన్ని పత్రికలు పోయి ఇచ్చేసిండు. ఆ పార్టీలను కూడా లీడ్ ఆయన. కానీ ఆయన అంతకాలం పార్టీలు ఉంటే ఆయన దాడి జరగలేదు. కానీ తెలంగాణ అన్నాక 6 తూటాలు. ఎందుకంటే తెలంగాణతో వాళ్ళకి సమస్య ఉంది. దళిత ఇష్యూ అంటే సరే, అదేదో ఉంటుంది, ఇష్యూ ఉంటుంది, ఉంటే ఉంటుంది, పోతే పోతుంది.
కానీ తెలంగాణ అనేసరికి వాళ్ళకి పెద్ద సమస్య వచ్చింది. ఎందుకంటే ఆయన పోతుంటే ఎక్కడ పోయినా జనం లక్షల మంది వస్తున్నారు. మనకు తెలుసు పాల్ రోబ్సన్ పాట ఎప్పుడు చెప్తుంటుంది. పాల్ రోబ్సన్ పెద్ద సింగర్, కమ్యూనిస్ట్ ఆయన, లాటిన్ అమెరికాలో నీగ్రో. ఆయన పాడుతుంటే పాల్ రోబ్సన్, అరే తెల్లోడా నువ్వు నన్ను ఎందుకు ఏడిపిస్తావురా, వీఆర్ ఇన్ సేమ్ బోర్డ్ బ్రదర్, వీ షేర్ సేమ్ బ్లడ్ బ్రదర్, నన్ను ఎందుకు ఏడిపిస్తావు. పాట పాడుకుంటూ పోయేది రోడ్లు, న్యూయార్క్లో, వాషింగ్టన్లో లక్షల మంది ఆయన పోయేది. గద్దర్ కూడా అంతే. అట్లా పోతుంటే పాల్ రోబ్సన్ లెక్క పోతుంటే మామూలుగా ఏం చెప్తారంటే, పాల్ రోబ్సన్ కచేరీ మొదలయ్యే ముందు, లేడీస్ అండ్ జెంటిల్మెన్, నౌ ది కాన్సర్ట్ ఆఫ్ పాల్ రోబ్సన్ విల్ బిగిన్. బిఫోర్ he begins his concert, there is a word of caution. Remove your glasses, keep them in cases, డబ్బాలు పెట్టుకోండి. Remove your watches, keep them in pockets. Because once Paul Robeson opens his mouth, there is every danger of his voice breaking your glasses. ఆయన కంఠస్వరానికి మీ కళ్ళద్దాలు పగిలిపోతాయి. అటువంటి కంఠస్వరం గద్దరన్న మేము చెప్పినాం. ఆయన కళ్ళద్దాలు పగలగొడతాడు. గద్దరన్న పాట పాడితే గుండెలు పగిలిపోతాయి. గుండెలు పగిలిపోతాయి. అందరూ ఆయన పోయేది. మొన్న మేము పాకాల, ఇంక చిత్తూరు జిల్లాలో పాకాలు, తిరుపతి దగ్గర, ఈ పాకాల కాదు, వరంగల్ పాకాల కాదు, రాఘవ శర్మ అని జర్నలిస్టు, అదే గద్దర్ ఫ్యాన్ ఆయన. ఆయన చెప్తున్నాడు, ఆయన కూడా 75 ఉంటాడేమో. గద్దర్ అక్కడికి వస్తే చుట్టుపక్కల ఊర్లో అందరూ వచ్చిరట. వచ్చి బండ్లు కట్టుకొని వచ్చి నిద్రపోతున్నట్టు జనం అంతా గద్దర్ కోసం ఆగుతున్నారు. ఉపన్యాసాలు నడుస్తున్నాయి, గజల్ మల్లారెడ్డి అంతా మాట్లాడుతున్నారు. జనం చెప్తున్నారట, మేము పండుకుంటామయ్యా, గద్దర్ అంటే ఆయన పాట పాడతారు, లేపండి మమ్మల్ని. అప్పుడు వందల మంది అట్లా బండ్లలో వచ్చి కూర్చున్నారు. అట్లా ఆంధ్రలో, తెలంగాణలో అన్ని చోట్ల గద్దర్ కోసం వందల మంది, వేల మంది వచ్చేటోళ్ళు. ఆయన్నే తెలంగాణ ఉద్యమం రగిలించింది. ఇష్యూస్ అన్ని చెప్పుకుంటాడు, ప్రతి ఒక్కరు ఇష్యూ చెప్పుకుంటూ పోయాడు, ప్రతి ఊరు మీద. ఆఖరికి తూఫాన్ మీద ఇంత పెద్ద పుస్తకం రాసింది, వాళ్ళ ఊరు కదా అది. ఇంత పెద్దదయ్యేసరికి అంటే విలేజ్ సర్వే మోనోగ్రాఫ్ చదివి, తాళసింగారం చదివి, శివనగర్ వాళ్ళ జిల్లానే కదా, పట్టణ తర్వాత ఉంటుంది, అదంతా చదివి ఇట్లాంటి పుస్తకాలు రాయాలి మనం కూడా అని వాళ్ళ ఊరు పెద్ద డీటెయిల్ సర్వే చేయించింది. ఉన్నది అది. ఇక్కడ మొన్న అడిగిన వెన్నెలను, సూర్యను కూడా అడిగినా, ఉన్నదని చెప్పిండ్రు. అది కానీ మనమన్నా ప్రింట్ చేయాలి ఇప్పుడు ఆ పుస్తకాన్ని. అద్భుతంగా రాసి, ఆఫ్టర్ 50 years మై విలేజ్ అని విలేజ్ మీద రాసిండు, విలేజ్ సర్వే మోనోగ్రాఫ్ మీద. ఏం చెరువు పాట కూడా రాసే కదా అది. కట్ట గుర్తున్నాను ఒక పాట. తర్వాత చెట్టు కట్ట మైసని చూడు, పోతు రాజును చూడు, అది అట్లా కట్టమైస, ఉగ్గత, ఆ ఊరి పాటలు కూడా రాసిండు. అవన్నీ ప్రింట్ చేయాలి. అసలు నిజానికి ఇప్పుడు చేయాలి మనం ఆ పని. తూప్రాన్ వల్లనే చేయాలి, వాళ్ళ ఊరిలోనే చేయాలి. 50 years ఆఫ్టర్ మై విలేజ్, ఆఫ్టర్ 50 years ఇంత రాసి తిరిగితే ఎంత. అప్పుడు ఎక్కడ ఉన్నాడు కేసీఆర్? ఎక్కడ ఉన్నాడు? కేసీఆర్ లేడు. తెలంగాణ మీద 6 తూటాలు కాల్చినప్పుడు 96లో ఎక్కడ ఉన్నాడు? 99లో చంద్రబాబు నాయుడు తెలంగాణ వాళ్ళు 18 మందిని చంపించింది. బెల్లెత్తను ముక్కలు ముక్కలు చేసింది. ఇక్కిరి సిద్ధులు, ముక్కా కరుణాకరు, ఆ రాములు, శ్రీరాములు యాదవ్, రాజమౌళి, ఎంతమందిని 18 మందిని చంపితే అందరి దగ్గరికి పోయిండు ఆయన. ఆయన జాదవ్, ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ అని గురువు, ఆయన సార్ కూడా చాలా దగ్గర, నాకు దగ్గర, అందరి దగ్గర పోయిండు. 18 ముక్కలు ఏడ్చిండు. అంతకుముందు ఆయన ఏం చెప్పేది, పక్కన కూర్చునేది బెల్లెలత, ఆయన అనేది, ఈడు తను, నేను మగ గద్దర్, నా చెల్లె ఆడ గద్దర్ అంటుంది. చెల్లె పాపం చిన్నపిల్ల. అప్పుడు ఎంత తిరిగింది, ఎంత ఏడిచిండు. ఆ పిల్ల చచ్చిపోతే ఓ గద్దర్ అట్నే ఏడిచిండు, జాదవ్ అట్నే ఏడ్చిండు. ఎవరైనా పోయినరా అట్లా? చనిపోతే పోయినరా? 18 మందికి పోయిండు, అందరి దగ్గర పోయిండు. ఆయన కూడా చంపుతారని భయమైంది. ఎందుకంటే అప్పటికే తూటాలు వచ్చినాయి, ఒకటి వెన్నుపూసలు ఉంది. 99 ఆయన ఏమన్నా 96, ఇదేమో 99లో జరిగింది. మళ్ళీ చంపేస్తారు చెప్పినాం మేము. కొంతకాలం అజ్ఞాతంలో ఈయన చంపేస్తారని చెప్పి కొంతకాలం వెంటనే పోయి గుజరాత్లో అరటి పండ్లు అమ్మిండు ఆయన. మేము పోయినాం, మాకు తెలియక. అక్కడ ఉన్నట్టు పోతే, అక్కడ ఉన్నాడు, పోతుంటే అరటి పండ్లు అమ్ముతున్నాడు, ఆటో నడుపుతున్నాడు, అరటి పండ్లు అమ్ముతున్నాడు. 10 రూపాయలకు డజన్. బయట అయిపోయే ముందు డజన్ 10 రూపాయలు. లాస్ట్ డేస్లో చివరి ముందు ఇంటికి తీసుకుపోదు కదా 9 రూపాయలు. ఆయన ఎవరు సింపథైజర్, బండి అమ్మట ఆయన పెట్టిండు. అది ఎవరికి తెలియకుండా ఉన్నాడు, ఇక్కడ చంపిస్తున్నాడు. ఇట్లా కష్టపడ్డా కేసీఆర్, కష్టపడ్డా ఇట్లా అజ్ఞాతంలో ఉన్నాడా? గుజరాత్ పోయినాడా? ఆటో నడిపిండు, పండ్లు అమ్మిండు, అరటి పండ్లు అమ్మిండు, మోజ్ అని. వీళ్ళేమో మౌజ్ మస్తీ చేసుకుంటా, అంటే మౌజ్ మస్తీ చేసుకుంటా వీళ్ళున్నారు. మౌజ్ అంటే విలాసాలు, ఆయన ఏమో మోజులు అమ్ముకుంటున్నాడు. దేశం కాని దేశంలో, ఊరు కాని ఊర్లో వాళ్ళ మీద పాటలు రాసి డోలక్ దయానంద్ ఢిల్లీలో చేస్తే పాపం చచ్చిపోయి ఎంత బాధపడ్డాడు ఆయన. చచ్చిపోతే ప్రతి ఒక్కరి మీద పాట రాసిండు. ఎంతమంది చచ్చిపోయినా
వాళ్ళ మీద పాట రాసిండు. ఎవరు తిరిగి ఇట్లా? ఆమె కుమారి మీద రాసిండు. ఏం కుమారి? ఆమె కుమారి. ఆమె చచ్చిపోతే ఆడికి పోయిండు ఆంధ్ర, పోయి ఆమె మీద పాట రాసిండు కుమారి మీద. అట్లా ఎంత రాసిండు, రోజు రాసిండు. జనం మధ్యలోనే 24 గంటల జనం మధ్యలోనే. పిల్లల్ని పట్టించుకోలే, భార్యను పట్టించుకోలే, సంసారాన్ని పట్టించుకోలే, తల్లిని పట్టించుకోలే. జనమే. ప్రతి మనిషికి 2 చైతన్యాలు ఉంటాయి. ఒకటి ప్రాథమిక చైతన్యం, రెండోది ద్వితీయ చైతన్యం. ప్రాథమిక చైతన్యం మన ఇంట్లో పుట్టిన అమ్మ నాయన భార్య పిల్లలు. ద్వితీయ చైతన్యం సమాజం. కానీ గద్దర్కు కుటుంబం ద్వితీయ చైతన్యం అయింది, సమాజమే ప్రాథమిక చైతన్యమే. సమాజం గురించి ఆలోచించిండు ఆయన. ఆయన వచ్చిన బ్యాక్గ్రౌండ్ కూడా దళిత బ్యాక్గ్రౌండ్, కింద నుంచి వచ్చిండు, కష్టాల నుంచి వచ్చిండు, కష్టాలు చూసిండు. రామణ లోహియా చెప్పిండు, దళితుల సమస్యలు దళితులే రాయాలి. మేము అబాలిషన్ ఆఫ్ కాస్ట్ అని రాసినాం. కులం రద్దు కాదు, ఒక జీవోదిస్తే రద్దు కాదు. అంబేద్కర్ దానికి సమాధానంగా అనిలేషన్ ఆఫ్ కాస్ట్ రాసి కులాన్ని నరికి పారేయమన్నాడు. ఆయనకున్న కసి నాకు లేదు, అంత బిట్టనెస్ నేను ఎప్పుడు చూడలేదు. కాబట్టి దళితుల సమస్యలు దళితులే రాయాలని రామణ లోహియానే అన్నాడు. ఆయన అన్ని కష్టాలు పెంచింది కాబట్టి అద్భుతంగా రాసింది. జాదవ్ అయితే ఐసా కోన్ లిఖతే దునియా మే కోయి హై కా, గదర్ చేసా షేర్ కోనే కహా. ఓ షేరే కాదు, షేర్ అంటే కవిత, షేర్ అంటే కవి, షేర్ అంటే పులి కూడా. ఓ షేర్ హీ నహీ షేర్ భీ హై, పులి కూడా. కవితలు రాసే పులి ఆయన అని చెప్పింది. షేర్ లిఖనే వాలా షేర్, షాయరీ లిఖనే వాలా. అట్లా అంటే ఆయన కూడా మాటలతో బాగా చెప్పేది. ఆయన అందరిని ఆదర్శంగా అందరి చదివిండు. సజ్జాద్ జాఫరీ చదివిండు, కైఫీ ఆజ్మీ చదివిండు, శైలేంద్ర చదివిండు, మగ్దు మొయిద్దీన్ చదివిండు. అన్ని కవితలు కూడా అందరికీ చదివేది. అరే ఏం రాసిండ్రే, మనం ఎందుకు రాయలేకపోతున్నాం ఇట్లా. ఆయన అంత అద్భుతంగా రాసి జనం అందరూ ఆకలింపు చేసుకొని పంజాబీ పద్యాలు, పంజాబ్ పోయి చూసి, గుజరాత్ పోయి వచ్చిండు, మహారాష్ట్ర పోయి వచ్చిండు, దాండియా చూసి వచ్చిండు. దాండియా ఏమైతుంది, ఎట్లా ఆడతారు దాండియా, పంకిదా పంకిదా దాని అర్థమైంది. అద్భుతంగా అవన్నీ మళ్ళీ అర్థం తెలుసుకొని వాళ్ళని అడిగి, పంకిద అంటే పక్షి రా, పంకిదా పంకిదా పక్షి రా, తెల్ల హంస రా అనేది అద్భుతంగా చెప్పేది. డ్యాన్స్ చేసేది. ఎంత డ్యాన్స్ చేస్తుండ్రు, దేవుని కృష్ణుడి మీద ఎంత డ్యాన్స్ చేస్తుండ్రు, ఏమని చెప్తున్నారు వాళ్ళు. అట్లా గద్దరు అద్భుతంగా ఇదంతా స్టడీ చేసిండు. ఎవరు చేసినట్లు ఉన్నారు? తెలంగాణలో ఎవరు లేరు, ఆంధ్రలో ఎవరు లేరు, భారతదేశంలో ఎవరు లేరు. అంత స్టడీ చేసిండు. తెలంగాణ ఉద్యమం రగిల్చిండు, ఊరూరు తిరిగిండు. ఆఖరికి బావి టు బావి, బావి నుంచి బావికి ఓపెన్ కాస్ట్ మైన్స్ అవుతుంటే బొగ్గు బండ్లు గని నుంచి మా ఇంట గూడెంజయ్ కూడా వచ్చిండు. సరే నేనంటే ఆట పాట లేదు, వెంట నడుస్తున్నా అంతే. సడన్ గా వర్షం వచ్చింది మంచిర్యాల. వర్షము 2 గంటలు 3 గంటలు దంచింది. గద్దరు ఎక్కలే కారు, అందరు కారు ఎక్కిండ్రు, చాలా మంది ఎక్కిండ్రు, కూర్చున్నారు. గూడెంజయ్ కూడా ఆయనకు హెల్త్ బాగాలేదు, ఎక్కిండు ఆయన. ఎక్కినాక గద్దరు ఆయనంటే మేము కూడా పోయినాము, కానీ గద్దరు ఆడుకుంటా పాడుకుంటా పోవాలి కదా. ఓ ఆట లేదు పాట లేదు, ఆడే జనం అంత వస్తూనే ఉండు, జనం వర్షంలో వస్తూనే ఉండు. వాళ్ళందరూ ఇంతమంది జనం ఉంటే నేను ఎట్లా పోయి కార్లో కూర్చోను. ఆ గూడెంజయ్ అన్నాడు, అమ్మ ఆయన మామూలు ఇప్పుడు కాదే, ఇంతసేపు గంటలు ఇన్ని గంటలు ఏందే వానలా అని నోరెలు పెట్టిండు. ఎప్పుడంటుండే ఈ వానలేందన్న గిన్ని గంటలు, జ్వరం రాదా అని, నీకు రోగం రాదా అని ఫీల్ అయ్యేది. అట్లా తిరిగిండు. కార్మికులు 1000 మంది వస్తుంటే వాళ్ళందరూ రోడ్డు మీద ఉంటే నేను ఎట్లా విరమిస్తా, ఎట్లా పోతా వెనక్కని. అట్లా కష్టపడాడు గద్దరు, పాటలు రాసిండు. ఆయన లేకపోతే తెలంగాణ ఎక్కడుండు, కేసీఆర్ ఎక్కడుండు. ఈయన గద్దరు తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టినప్పుడు, బెల్లెలతను చంపినప్పుడు, ఇక్కిరి సిద్ధులు చంపినప్పుడు, ముక్కా కరుణాకర్ చంపినప్పుడు, ఇస్లాం యాదవ్, ఇదందరూ చంపినప్పుడు ఎక్కడుండు? చంద్రబాబు పాదాలు విసుకుంటున్నాడు, మందు కొట్టుకుంటున్నాడు. ఉన్నాడు ఎక్కడన్నా? డిప్యూటీ స్పీకర్ అయ్యి ఒక్కరోజు అసెంబ్లీకి రాలే, గది ఉంటే కూడా గదికి రాలే. ఆయన బిల్లు పెట్టినప్పుడు కూడా లేడు, తెలంగాణ ఉద్యమం మొదలు పెట్టినప్పుడు లేడు, పార్లమెంట్లో సోనియా గాంధీ బిల్లు పెట్టినప్పుడు లేడు. ఒక ముఖ్యమైన విషయం నేను చెప్తా ఇక్కడ. జాదవ్, కేశవరావు జాదవ్ గారు ఇంగ్లీష్ ప్రొఫెసర్. ఈయన ఇంజనీరింగ్ కాలేజ్ చదువుకుంటూ, గద్దరు కూర్రాజన్ అక్కడే చదువుకుంటూ, ఇద్దరు కానీ ప్రొఫెసర్, ఆయన ఇద్దరు టీచర్. ఆయన ఎవరిని కోప్పడకపోయేది, ఈయనను కోప్పడేది. జస్టిస్ చంద్రకుమార్, జస్టిస్ సుదర్శన్ రెడ్డిని కోప్పడేది. సుదర్శన్ రెడ్డి కూడా ఆయన శిష్యుడు. సుదర్శన్ రెడ్డి అయితే గదాకి గదాయి రైగా అంటుండే, ఇప్పటికీ చెప్తాడు సుదర్శన్ రెడ్డి. యాదగిరి ముందు నాకు చెప్పి నన్ను తిట్టిండని. ఆయన జాదవ్ ఈయనతోటి ఇక్కడ ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇంపార్టెంట్ పేపర్ చదివి చెప్తాను నేను. మోదీ ఏం చెప్పిండు, అమిత్ షా ఏం చెప్పిండు, పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. అది చెప్పడానికి నేను 2012 ఇండియన్ ఎక్స్ప్రెస్ చదివి వినిపిస్తాను, మీ దగ్గరకు షేర్ చేయమంటే కూడా చేస్తా. ఆయన జాదవ్ ఏం చెప్పిండంటే, బిల్లు పాస్ కావాలంటే బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు ఉండాలి. ఇద్దరుంటే కాంగ్రెస్ ఒకటి ఉంటే సరిపోదు, ఇద్దరు ఉండాలి పార్లమెంట్లో, మెజారిటీ ఉండాలి, 2/3 మెజారిటీ రావాలి అని చెప్తే ఏం చేయాలంటే ఎంటీ ఖాన్ వద్దన్నాడు. బీజేపీ దగ్గరికి ఎందుకు పోవాలి అన్నాడు. ఆయన విరసం కదా విప్లవ. జాదవ్ సంజాయించి, నీకు తెలంగాణ కావాలన్నా వద్దని చెప్పి, నీకు బీజేపీ మీద యుద్ధం కావాలన్నా తెలంగాణ కావాలన్నా తెలంగాణ కావాలి, అయితే బీజేపీ వాళ్ళు కూడా సపోర్ట్ చేయాలి.
సుష్మా స్వరాజ్ ఆయనకు బాగా క్లోజ్ జాదవ్ గారికి. ఎందుకంటే ఆమె ఒరిజినల్ సోలిస్ట్ పార్టీ, తర్వాత జనతాలు పోయింది, జనతాల నుంచి బీజేపీ పోయింది. సుష్మా స్వరాజ్కి అప్పచెప్పిండు, దత్తాత్రేయకి చెప్పిండు. దత్తాత్రేయ సుష్మా అందరు కలిసి మేము ఢిల్లీకి పోయినాం, నేను నిరూప్ రెడ్డి ఢిల్లీలో మీటింగ్ పెట్టినాము. దానికి ఆడ్వాణిని పిలిచినాం. ఆడ్వాణి ఆ పార్లమెంట్కి పోయినాం, దత్తాత్రేయ వచ్చింది, సుష్మా స్వరాజ్ వచ్చింది, మీరు రావాలని చెప్పినాం. జంతర్ మంతర్ దగ్గర సభకు పత్రికలు వచ్చినాయి కదా, అన్ని పత్రికల ఫోటోలు వచ్చినాయి. అద్వానీ చెప్పింది చెప్తా నేను, మనం చెప్పేది కాదు, అడ్వానీ చెప్పిండు నేను సభలో అటెండ్ చేసినని. ఇండియన్ ఎక్స్ప్రెస్ వార్త నా దగ్గర ఉంది, చెప్తా, ఇప్పుడు చూపిస్తా మీకు, చదివి చెప్తా. అట్లా వాడ్వాని ఇడికి వచ్చిండు, అక్కడ ఆడికి వచ్చిండు ఆ సభలో. పత్రికల్లో ఒక నక్సలైటు, ఒక బీజేపీ నాయకుడు ఇద్దరు కూర్చొని దే ఆర్ షేరింగ్ ఏ కామన్ ప్లాట్ఫామ్. పెద్ద వార్త జంతర్ మంతర్. అసలు రథయాత్రలు వచ్చిండు, ఆ రథయాత్రలో గద్దర్ పక్కన నిల్చున్నాడు, మళ్ళీ పైన మీటింగ్లో నిల్చున్నాడు, పక్కనే నిల్చున్నాడు. నా అదృష్టమైన పక్కన కూర్చోడు, మేరా సౌభాగ్య హై అన్నాడు. గద్దర్ చేసే క్రాంతికారి కే బగల్ మే బయటనా మరి సౌభాగ్య హై, క్రాంతికారి కవి. మళ్ళా హైదరాబాద్కి వచ్చిండు ఆయన. హైదరాబాద్ నేను చూపిస్తా, చెప్తా. హైదరాబాద్కి వచ్చినప్పుడు ఏమన్నాడు, ఆప్కా షహర్ మే క్రాంతికారి కవి అయినా గద్దర్ బోల్కే ఉనే మేరా సభా మే ఆకే బయటనా. మళ్ళా వచ్చి పరేడ్ గ్రౌండ్లో జరిగితే గద్దర్ కూర్చున్నాడు. ఇది ఎందుకు చెప్తున్నా అంటే, బిల్లు పాస్ కావాలంటే ఇటు అటు అందరు కలిసిరే పాస్ అవుతుంది. గద్దర్ కోసమే బిల్లుకు సపోర్ట్ చేసింది, సుష్మా స్వరాజ్కే సపోర్ట్ చేసింది, మాట ఇచ్చింది కాబట్టి చేసింది. అయితే ఈయన నక్సలైట్, ఆయన అంటున్నాడు నక్సలైట్ అట, అమిత్ షా అంటున్నాడు. అవార్డు బండి సంజయ్ అదే అంటున్నాడు. నేను మీకు 2 ముక్కలే చదివినిపిస్తా, ఆయన గురించి ఎంత అద్భుతంగా ఆడ్వాణి చెప్పిండు. ఆయన ఆడ్వాణి అనాలి, అద్వాని కాదు. తెలుగు పత్రికలు అద్వాని అని రాస్తుంది ఇంగ్లీష్ స్పెల్లింగ్ చూసి. హిందీలో ఆఖరికి బీజేపీ వాళ్ళు కూడా అద్వాని గారు అంటున్నారు. అద్వాని గారు కాదు ఆయన, ఆడ్వాని. హిందీ ఢిల్లీ, దానిపై ఢిల్లీ అని రాస్తున్నారు. ఇది ఆడ్వాని ఆఫర్, ఓట్ ఫర్ బీజేపీ అండ్ గెట్ తెలంగాణ. ఆడ్వాని అన్నది ఎప్పుడు చూడండి, ఇది ఇండియన్ ఎక్స్ప్రెస్, ఇది ఎప్పుడు చూడండి, ఇది సార్ హైలే గారు చూడాలి. ఇది 2012 14th May 10:27 AM మీటింగ్ జరిగింది. ఆయన చెప్పిండు, సరే మాకు బీజేపీకి ఓటేస్తుంటే మేము తెలంగాణ ఎప్పుడో ఇస్తుంటే మాకేలేదు అని చెప్పిండు. చెప్తే ఇక్కడ ఏమనంటే, టేకింగ్ ది టీ బ్యాటిల్, అంటే తెలంగాణ బ్యాటిల్ టు న్యూ హై. బీజేపీ టుడే ప్రామిస్ టు పాస్, వాళ్ళు కూడా జైల్లో పాల్గొన్నారు, ప్రామిస్ టు పాస్ ది బిల్ ఫర్ సపరేట్ తెలంగాణ స్టేట్ ఇన్ ది పార్లమెంట్ విదిన్ 100 days ఆఫ్ కమింగ్ టు పవర్ ఎట్ ది సెంటర్. సరే అది వేరే విషయం, అది రాకముందే అన్నారు, కానీ వచ్చినాక రాకముందే వచ్చేసింది అన్నారు. రాగానే చేస్తామన్నారు కానీ రాకముందే అయిపోయింది. ఇది ఏదో అడ్రసింగ్ ది వెల్ అటెండెడ్ గ్యాదరింగ్ ఎట్ ది పరేడ్ గ్రౌండ్స్ హియర్, ఏ పార్ట్ ఆఫ్ ది బీజేపీస్ విజయ్ సంకల్ప్ యాత్ర దిస్ ఈవెనింగ్. ది ఎన్డీఏ ప్రైమ్ మినిస్టర్ candidate Lal Krishna Advani sounded confident when he said, even the Prajarajyam party and all parties who favor separate Telangana will extend support to us. Chiranjeevi called me, he congratulated him. He also told him that great leader like N.T. Ramarao had brought about change. I do not know whether PRP is committed. ఇక్కడ చెప్పిండు, అక్కడ గద్దర్ గురించి. ఇంకా అవన్నీ వేరే తీసేస్తాను, నేను గద్దర్దే మాట్లాడతా. ఏదో ఇక్కడ are the parties which support separate Telangana proposed it when we were in power, Telangana would have been a reality by now, just like other smaller states. ఇతర చిన్న స్టేట్స్ లాగా జార్ఖండ్, ఛత్తీస్గఢ్ లాగా వాస్తవం అయ్యిండేది. ఈ క్లెయిమ్, ఈ రికార్డ్ దిస్ మీటింగ్స్ విత్ గద్దర్, దిస్ మీటింగ్స్ విత్ చాలా మీటింగ్లు, ఒకటి కాదు. గద్దర్ who had met him in New Delhi with a few others who supported separate Telangana state. నన్ను కలిసిన వాళ్ళు, నేను వాళ్ళకి ప్రామిస్ చేసిన, చాలాసార్లు చెప్పినా అని చెప్తున్నాడు. We met and discussed Telangana, though there is a slight difference in his line and our line, in our thinking and his thinking. Gadar too was present at the public meeting. He also referred to the bomb blast in Hyderabad, saying that UPA government had surrendered to terrorists. అంటే కాంగ్రెస్ అట్లా జరిగిందని చెప్పిండు. ఇది 2012లో చెప్పింది పత్రిక. ఆడ్వాని స్వయంగా చెప్పిండు, నన్ను కలిసినరు, నేను కలిసిన, మాట్లాడినా, మీటింగ్లు అటెండ్ చేసినాం ఇద్దరం. అట్లా ఇక్కడ కూడా ఆయన కూర్చొని ఉన్నాడని చెప్పిండు. ఇంత జరిగితే అమిత్ షా ఎక్కడ ఉన్నాడు, ఎట్లా చేస్తాడు? గద్దర్ నక్సలైట్ అని చెప్తాడు, నక్సలైట్ కాబట్టి చంపేయాలంటే మాట్లాడుతున్నాడు. బండి సంజయ్ కూడా అదే మాట్లాడుతున్నాడు. ఏమన్నా బుర్రుందా? సుష్మా స్వరాజ్ లేదు, చనిపోయింది పాపం. ఆమె తీసుకొచ్చింది ఎవరు? అక్కడ మీటింగ్ కూడా పెట్టి సంజయ్ థియేటర్ దగ్గర సుష్మా స్వరాజ్, మధుప్రియ వచ్చింది పాపం, ఎత్తుకున్నది గద్దర్ పక్కన కూర్చొని.
గద్దర్ మధుప్రియని ఎత్తుకొని తిరిగిండు. వర్షం పడ్డప్పుడు కూడా ఆ పిల్లలు చిన్న పిల్ల అప్పుడు చంటి పిల్ల ఎత్తుకొని తిరిగిండు. ఎన్ని తిరిగిండు ఆయన గద్దర్లాగా ఎవరైనా కష్టపడరా? కేసీఆర్ ఎక్కడ ఉన్నాడు? చంద్రబాబు పాదాలు తీసుకుంటున్నాడు. ఆయన ఎక్కడ జాతి పిత? ఆయన జాతి పీత అవుతాడు, అంతేగాని జాతి పిత మాత్రం కాదు. అందుకనే ఇంత కష్టపడిన పత్రికల నుంచి సాక్ష్యాలు తీయాల్సి వస్తుంది మనం. ఇంకో అది కూడా ఉంది, ఫోటోలు ఉన్నాయి మా దగ్గర. సుష్మా స్వరాజ్ని పోయి కలిసి, తర్వాత మేనకా గాంధీని కలిసి ఆమెకు చెప్పాను. కలిసి ఒక మీటింగ్ కాదు, ఆమెతో మీటింగ్లు కూడా మా ఫోటోలు కూడా ఉన్నాయి. అందరిని సపోర్ట్ చేసింది. తెలంగాణ ఇందిరారెడ్డిని సపోర్ట్, ఇందిరారెడ్డి అంటే తిరిగింది కదా, జై తెలంగాణ పార్టీ పెడితే, దేవేంద్ర గౌడ్ పెడితే, ఇందిరారెడ్డి చంపించిన మన తెలంగాణ పార్టీ పెడితే దానికి సపోర్ట్, అన్ని మీటింగ్కి సపోర్ట్ చేసింది. ఎవరు వచ్చినా సపోర్ట్ చేసింది. అప్పుడు ఆయన అన్నది ఏంటంటే, బీజేపీల విషయంలో కూడా జాదవ్ గారు అన్న విషయం ఏంటంటే, ఎంటీ ఖాన్ అన్నాడు బీజేపీ డెవిల్స్ పార్టీ అన్నాడు, రాక్షసుల పార్టీ అన్నాడు ఎంటీ ఖాన్ విరసం. కాబట్టి గద్దర్ ఏం మాట్లాడలే. జాదవ్ గారు ఏమన్నారంటే, తెలంగాణ కోసం మంచి లక్ష్యం కాబట్టి లెటస్ టేక్ డెవిల్ సపోర్ట్. ఘటోత్కచుని మద్దతు తీసుకోలేదు ఆ పాండవులు మంచి పని కోసం, ఇది కూడా మనం తీసుకోవాలన్నాడు. అట్లా దాని మీద చర్చ అయినాక అందరూ కలిపి వచ్చింది. మరి ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏమో గద్దర్ని విమర్శలు పెడుతున్నారు. మరి అడ్వాన్ని అడగండి, ఇంకా బతికే ఉన్నాడు కదా, మరి ఎందుకు చేయరు? ఆయన ప్రైమ్ మినిస్టర్ కావాలని, ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ అన్నారు, కావాలని చూసినది వేరే విషయం. అది ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, గద్దర్ ఇంతమందిని కలిపిండు, అందరిని ఒక దగ్గర తీసుకొచ్చిండు. ఏం చెప్తారు స్లోగన్ అనేది ఏముందంటే, हमारे तेलंगाना लेके रहेंगे, कैसे लेंगे, लड़के लेंगे, कैसे लड़ेंगे, मिलके लड़ेंगे, कैसे मिलेंगे, ముట్టి జైసే పిడికిల్లా కలుస్తాం. అది స్లోగన్. అప్పుడు వియత్నాం ఆరంభినప్పుడు కూడా ఒక స్లోగన్ ఉండే, గుర్తుండొచ్చు చైలే గారికి. బెంగాల్లో స్లోగన్ ఉంటుండే, అది తెలంగాణ ఆపాదించిన గద్దర్. ఎక్కడ వీళ్ళంతా ఎక్కడున్నారు? హమారా నామ్ తుమారా నామ్ సబ్కా నామ్ వియత్నాం అని ఉంటుండే స్లోగన్. దాన్ని గద్దర్ తెలంగాణకు అప్లై చేసి అమారా గానా పాడతాడు కదా పాట, అమారా గానా తుమారా గానా సబ్కా గానా తెలంగాణ, అట్లా కలిపి చేసి ఊరూరు ఆయన మీటింగ్లు పెట్టు. ఎక్కడ ఏ ఊరు తిరగలేదు ఆయన, ప్రతి ఊరు తిరిగిండు, గల్లీ గల్లీ తిరిగిండు, ఢిల్లీ పోయిండు, బాంబే పోయిండు, అన్ని చోట్ల మీటింగ్లు పెట్టిండు, అందరూ కలిసిండు. ఇక్కడ గల్లీ నుంచి ఢిల్లీ దాకా అందరిని ఏకం చేస్తే తెలంగాణ వచ్చింది. అది గద్దరికే చెందుతుంది. జాతి పిత అనే గౌరవం ఎవరికి ఇవ్వాలంటే గద్దరికే ఇవ్వాలి, పౌర సమాజం ఇవ్వాలి, రాజకీయ నాయకులు వద్దు. ఆయనకి ఏ పదవి ఇచ్చినా తక్కువనే, ఏ టైటిల్ ఇచ్చినా తక్కువనే. దానికోసం నేను ఎక్కువసేపు ఎందుకు చెప్పినంటే, ఈ ఆధారాలు ఉన్నాయి కాబట్టి చూపించానని చెప్పిన. నేను మీకు కాల్సి షేర్ చేస్తా, ఐలే గారికి చెప్తా, కొంతమంది షేర్ చేస్తా, దాన్ని చేసుకోండి. ఇంకా వేరే కూడా నా దగ్గర గద్దర్ ఎక్కడెక్కడ పార్టిసిపేట్ చేసినది. ఇది జాతి పితాని గద్దర్ని అందాము. 6వ తారీఖు నాడు జరిగేది అక్కడ జరిగేది తెల్లాపూర్ జరిగేది, లక్షల మంది వచ్చినట్టు చూడాలి. అదే రోజు సుందర విజ్ఞాన కేంద్రంలో కూడా జరుగుతున్నది. అక్కడికి ఇక్కడికి పెద్ద సంఖ్యలో వచ్చేటట్టు చేద్దాము. మళ్ళీ తెలంగాణ ఆకాంక్షను నెరవేరకపోతే, ప్రజల కేంద్ర బిందువుగా తెలంగాణ రాకపోతే, ప్రజాస్వామిక తెలంగాణ నిర్మించడం కోసం మళ్ళీ మనం పోరాటం చేయాలి. దానికోసం అందరం కలిసి పనిచేద్దాం. థ్యాంక్ యూ పాషం యాదగిరి గారు. ఇప్పుడు బేసికల్గా ఇష్యూ ఏంది అంటే, చాలా ప్రజా సంఘాలు తెలంగాణ సాధించడం కోసం పోరాటం చేసినాయి. చాలా కళాకారులు, రచయితలు, తర్వాత మేధావులు వాళ్ళ రంగాలలో పనిచేశారు. అయితే ఈ మొత్తము తెలంగాణకు ఒక సింబల్, ఒక డిస్కషన్ కోసం కానీ చరిత్ర కోసం కానీ ఖచ్చితంగా ఒక సింబల్ అవసరం. ఏ దేశానికైనా ఒక సింబల్ అవసరం ఉంటుంది. ఉదాహరణకి ఇండియా దేశంగా ఇద్దరి వ్యక్తుల సింబాలిజంతో గుర్తింపబడుతుంది. ఒకటి అంబేద్కర్, ఈ రాజ్యాంగాన్ని రాసి ఈ దేశానికి ఒక ప్రజాస్వామిక స్ట్రక్చర్ని నిర్మించాడు కనుక అంబేద్కర్. 2, కాంగ్రెస్లో ఉండి మొత్తము ఉద్యమాన్ని ఐక్యపరిచాడు కనుక గాంధీ. అట్లాగే రష్యాకు సింబలు లెనిన్. దాన్ని ఇష్టం ఉన్నోళ్ళు ఇష్టం లేకపోయినా రష్యా సెంట్రల్ స్ట్రక్చర్లో లెనిన్ ఫోటో ఉంటుంది, యాజ్ ఫాదర్ ఆఫ్ లెనిన్. రష్యా, చైనాకు సెంట్రల్ ఫిగర్